మనం బంగారం యొక్క విశిష్టత తెలుసుకుందాం. బంగారం అసలు ఎందుకు దానం చేయాలి, బంగారం దానం చేయడం వల్ల ఏమొస్తుంది అనేక విశేషాలు దీని ద్వారా తెలుసుకుందాం. మనము సువర్ణ స్వరూపంగా ఉండేది లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది, స్వయంగా ఉద్భవించింది. మనం అందరూ కూడా నీరుని చాలా పవిత్రంగా భావం చేస్తాం. మనం ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా ఉదగాన్ని అంటే నీరు ముట్టుకొని, జలాన్ని ముట్టుకొని, సంకల్పం చెప్పుకొని ఏ పనైనా చేస్తాం. అలానే ఉదకం ముట్టుకున్నప్పుడు మీరు అడిగితే కనుక ఆ లక్ష్మీదేవి ఆ వరాన్ని మీకు ప్రసాదింపజేస్తుంది. అలానే సువర్ణానికి ఉన్న ఒక మంచి శక్తి ఏంటంటే, సువర్ణంలో కొంచెం కాపర్ అంటే కాపర్ కలుస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే శరీరమైనటువంటి రుగ్మతలు, వ్యాధులు, అనేక బాధలు కూడా తొలగిపోతాయి. అంటే గ్రహపీడ కూడా ఉండదట. సువర్ణం ఒంటి అంటే బంగారం ఒంటి మీద ఉంటే కనుక, అది మంచి బంగారం ఏంటి, అది ఒంటి మీద ఉంటే కనుక గ్రహపీడలు కూడా శరీరం మీద ఉండవట. అంటే చాలా సుఖంగా ఉంటారట. అందుకు ఎప్పుడు కూడా ఒంటిండా సువర్ణం వేసుకుంటూ ఉండాలట. అలానే దానం చేయమని అన్నారు. దానం ఎందుకు చేయాలంటే, ప్రథమతగా అన్నదానం చాలా విశేషమైంది. అన్నదానం తర్వాత కన్యాదానం, కన్యాదానం తర్వాత సువర్ణదానం. అంటే బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంది. మనం ఎంతైతే ఒక యథాశక్తిగా ఒక అరగ్రామం, పావు గ్రామం మీ శక్త్యానుసారంగా, అది కూడా లేనివాడికి, పేదవాడికి, మనకి దగ్గర తెలిసిన వాడికి తనకి సహాయం చేసినట్లయితే, అది వివాహార్థం అయితే కనుక మంగళసూత్ర రూపంలో ఇస్తే కనుక మీరు ఇంట్లో కన్యాదానం చేస్తూ ఉండము, ఇంట్లో సుమంగళ యోగం కలుగుతూ ఉంటుందట. అంటే మీరు వచ్చే సువర్ణము ఏ సంబంధంగా ఇస్తుంటాం మనం, తద్వారా ఆ సంబంధ ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటాం. అయితే మనము సువర్ణం దానం చేసే సమయంలో అన్నార్థులు లేక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి కనుక దానం చేసినట్లయితే మీకు సిరి సంపదలు ఇస్తాడట సువర్ణ దానం చేయడం వల్ల. అదే కనుక ఒక వ్యక్తికి మనము ఏ సమయంలో తను బాధపడుతుండో, వ్యాధిగ్రస్తుడే ఉండి ఆ సమయంలో సువర్ణ దానం చేసినట్లయితే మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయట. అంటే సువర్ణం యొక్క బంగారు యొక్క విశిష్టత ఏంటంటే, దాన్ని పట్టుకొని మీరు ఏ సంకల్ప నిమిత్తమై కనుక దానం చేస్తున్నారో ఆ తత్సంబంధంగా ఫలితాన్ని మీరు పొందగలుగుతుంటారు. ఇది ఒకటే కాదు, సువర్ణం దానం చేసేటప్పుడు మా పిల్లలందరికీ విద్యావంతులు అవ్వాలి, మంచి విద్యార్థులు బాగా చదువుకోవాలనుకున్నప్పుడు సువర్ణాన్ని కనుక దానం చేసినట్లయితే మంచి విద్యావంతులు అవుతుంటారు. అలానే సువర్ణం దానం చేసేటప్పుడు దంపతులు అన్యోన్యంగా ఉండాలి, మా కుటుంబంలో అందరూ చాలా ప్రేమారాగంతో ఉండాలనుకుంటే ఆ సువర్ణం దానం చేసేటప్పుడు ఆ సంకల్పం చెప్పి ఇచ్చినట్లయితే దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారట. అంటే సువర్ణానికి ఉన్న చాలా ప్రాధాన్యత ఏంటంటే, మన సంకల్పం ఏదైతే చెప్పుకొని ఇస్తామో ఆ సువర్ణం ఫలితాన్ని ఇస్తుందట. అంటే అందుకనే గోదానం చేసినా సరే కొమ్ములకి చక్కగా బంగారు చిన్నవి అతికిచ్చి దానం చేయమని చెప్తాడు. అన్నం తినేటప్పుడు కూడా వెండి కంచంలో కూడా మధ్యలో బంగారం వేసి తినమని చెప్తాడు. అంటే డైరెక్ట్గా వెండి కంచంలో అన్నం తినకూడదని, అంటే సువర్ణం కలవాలని. అంటే ఒంటి మీద సువర్ణం లేకుండా ఏ వ్యక్తి ఉండకూడదని, కనీసం చెవులు కన్నా సరే, మెళ్ళో హారం అన్నా సరే, చేతి ఉంగరం అన్నా సరే ఏదో ఒక రూపంలో ఉండాలి. తర్వాత సువర్ణంతో సమానమైనది రుద్రాక్షమాల. ఒకవేళ సువర్ణం వేసుకోవడానికి ఇష్టపడకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వైరాగ్యంతో ఉన్నవాళ్ళు, సన్యాసులు, పీఠాధిపతులు ఉంటారు. వారికి రుద్రాక్ష ఐశ్వర్యంతో సమానం. విభూతి కానీ రుద్రాక్షమాల వేసుకున్న ఐశ్వర్యంతో సమానం. కనుక అది ఉన్న మంచి సువర్ణం ఉన్నట్లు లెక్క. కనుక సువర్ణం అనేది కించితన్నా సరే, అంటే కించితంటే కొంచెమన్నా సరే శరీరం మీద ఉండాలి. దానం చేసేప్పుడు కూడా యథాశక్తిగా దానం చేస్తూ ఉండాలి. అదే కనుక ఇంకా విశేషముగా మీ ఇంట్లో జన్మదినం, పిల్లల యొక్క జన్మదినం, పుట్టినరోజు కానీ, లేదంటే కనుక వివాహం రోజు కానీ, లేదంటే ఏదన్నా మీకు ఇష్టమైన రోజు కానీ సంకల్పం చేసినప్పుడు ఇలా సంకల్ప నిమిత్తమై ఒక బ్రాహ్మడికి కానీ, ఒక పేదవాడికి కానీ, ఏమి ఆహారం దొరకని వాడికి కానీ, ఇబ్బంది పడుతున్న వ్యక్తికి కానీ సహాయం చేసినట్లయితే తద్వారా మీరు ఇంట్లో చాలా ఆనందమైన జీవితాన్ని పొందగలుగుతూ ఉంటారట. అంటే సువర్ణాన్ని లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది, పరమేశ్వరుడు ఆవహించి ఉంటాడు. అలానే భూతప్రేత పిశాచాలు కూడా ఆవహించి ఉంటాయి. అంటే ఆ సువర్ణము పవిత్రమైనది అయితే కనుక మంచి ఫలితాన్ని పొందుతారు. అది కనుక కాకుండా దాన్ని చోరత్వం చేసి సంపాదించింది కానీ, లేదా భూమి దొరికిన బంగారం కానీ, లేదంటే ఇక్కడ శ్మశానంలో పడిన బంగారం కానీ, అలాంటి తెచ్చిన బంగారాన్ని మాత్రం సద్వినియోగం చేయకూడదు. దానాలు వాడకూడదు, అది ఇంట్లో తీసుకురాకూడదు కూడా. తద్వారా అనేక పీడలు సంప్రాప్తిస్తూ ఉంటాయి. కనుక మీరు అది దృష్టిలో పెట్టుకొని ఆ సువర్ణం ఎటువంటిది, ఎక్కడి నుంచి వచ్చింది కూడా గమనించి, అది మంచి సువర్ణం అయితేనే దాన్ని వాడాలి. ఒకవేళ సువర్ణం ఎలాంటి తిరిగిపోతే దాన్ని కరిగిన తర్వాత దాన్ని ముద్దలా చేసినా దానం చేయొచ్చు, కానీ దాన్ని అగ్ని సంస్కారం చేయకుండా దానం చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎందువల్ల అంటే ఒక్కొక్క సువర్ణము చాలా ప్రభావితమై ఉంటాయి. ఇటు మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంత ఆవహించి ఉంటాయట. అందుకనే దారిలో దొరికిన బంగారాన్ని తీసుకోకూడదు. ఎవరికైనా శ్మశాన ప్రదేశాల్లో, ఏదంటారు నడిచే ప్రదేశాల్లో, 4 మధ్యలో కూడంలో ఉన్న ప్రదేశాల్లో పడిన బంగారాన్ని కూడా ముట్టకూడదు. ఆ ప్రభావం వల్ల కూడా అనేక సమస్యలు రావడం అవకాశం ఉంటాయి. కనుక సువర్ణం దానం చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు, మనం తెచ్చుకున్న బంగారం ఎక్కడిది, అది మంచి సువర్ణమా కాదా, ఇది మన కష్టార్జిత బంగారమా కాదా చూసుకొని దానం చేయాలి. అప్పుడు సత్ఫలితాన్ని పొందుతారు.
అంతేగాని దొంగతనం చేసిన బంగారంతోనూ దాన ధర్మాలు చేస్తే సత్ఫలితాన్ని పొందలేదు. అది కూడా తీసుకున్న వ్యక్తికి కూడా, ఇచ్చే వ్యక్తికి కూడా మంచి వ్యక్తి అయి ఉండాలి, కనుక సాత్వికుడే ఉండాలి. ఆ మహానుభావుడి చేతిలోనే ఆ సువర్ణాన్ని దానం చేయాలి. తత్పరంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.